ఈవేళ మా ఇంట్లో ఆనపకాయ పులుసు, తోటకూర కూర, తోటకూర కూర అంటే కమ్మటి కూర ప్లస్ కొంచెం దోసకాయ పచ్చడి అయితే మాత్రం మీకు వీడియో పెట్టేశాను కదండి. నేను దోసకాయ పచ్చడి చేసింది 2 డేస్ అయినా సరే ఉంటుంది, పాడవకుండాను. అది 2 రోజులు అనమాట. ఈ పచ్చడి అయినా సరే, కందిపప్పు పచ్చడి అయినా దోసకాయ పచ్చడి అయినా సరే ఉంటుంది. ఈ విధంగా తోటకూర కూర అయితే మాత్రం వెల్లుల్లిపాయ వాడకుండా మాత్రం ఇంగు వేసి తోటకూర కూర అయితే మాత్రం వండుకున్నానండి. ఇది మ్యాక్సిమం ఎవరికీ తెలియదు కూర ఇలా వండుకుంటారని. ఆనపకాయలో కూడా నేను పులుసులో పెట్టిన ఉల్లిపాయలు కూడా వేయకుండా పెట్టుకుంటూ ఉంటాను ఈజీగా అన్నమాట. అయితే ఆనపకాయ పులుసు ప్లస్ తోటకూర కూర ప్లస్ దోసకాయ పచ్చడి, ఆ పైన ఒక కమ్మటి పెరుగు అనమాట. ఇది కదా చాలండి, ఇంతకు మించి ఏం అక్కర్లేదు. ఇలా అలవాటైపోయి ఎప్పుడైనా మనం ఒక ఐటెం చెయ్యాలి అంటే మానేసినా సరే ఇది చేయలేదా అది చేయలేదా అంటారు. ఏదో ఒకటి ఆడవాళ్ళ జీవితానికి ఇది కామన్ పాయింట్ అయిపోయిందండి. ఎవరి చేతైనా సరే